బటన్ నొక్కాను, మీరు 2 బటన్లు నొక్కండి అని ఓపెన్గా అడిగాడు ఆయన. అంటే ఈ దేశంలో ప్రజల ద్వారా వచ్చినటువంటి రెవెన్యూని, ఆ రెవెన్యూని పంచిపెట్టడం, ఆ బెనిఫిట్ కేవలం సంక్షేమం మాత్రమే. అంటే ఈ బటన్ నొక్కడం అనేది ఎవరికి చేతగాకనా? 29 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఎవరికి చేత కాదా? కేవలం నేను బటన్ నొక్కాను, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే, అంటే బటన్ నొక్కితే మంచి జరుగుద్దా? ఆ ఇంట్లో ఉపాధి అవకాశాలు కావచ్చు, చదువు కావచ్చు, వైద్యం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నీ బాగుపడితేనే ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయా? లేకపోతే నువ్వు ఇచ్చేటువంటి ముష్టి నొక్కడం ద్వారా నా జీవితం బాగుపడుతుందా అనేటువంటి విచక్షణ లేకుండా నేను నొక్కాను, మీరు నొక్కండి. ఇది 29 ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అండి ఈ దేశం ప్రమాదంలో పడిపోద్ది. ఎందుకని అంటున్నా అంటే, ఇంకా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఓన్లీ బట్టనే నొక్కుతారు, ఇంకేం చేయరు. విద్య, వైద్యం, చట్టబద్ధ పాలన ఏం అవసరం లేదు. బేసిక్గా ఈ మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించాల్సిన అవసరం లేదు. మీరు చెబుతుంది వస్తే అన్న యాంగిల్, కానీ రావడం కోసం ఈ తతంగం అంతా ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చూడాలి? ఓ పక్కనేమో మా వాళ్లే వాగుతున్నారు, జగన్ గారే ముఖ్యమంత్రి, 9 ప్రమాణ స్వీకారం, హోటళ్లు, ఏదో ఫ్లైట్లు అంటారు కాసేపు, అది ఫేక్ అని అర్థమైంది. ఇంకో పక్కన అవుతారు అన్నప్పుడు గొడవ చేయండి అనేది ఏంటి పాయింట్? ఎస్ అండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ బెనిఫిషరీస్ రూరల్ ఏరియాలో, పర్టికులర్గా రూరల్ పాపులేషన్లో, రూరల్ ఉమెన్ కావచ్చు, రూరల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కావచ్చు, రూరల్లో ఉన్నటువంటి మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా వైసీపీకి ఓట్లు వేశారు. తద్వారా రూరల్ కాన్స్టిట్యున్సీస్లో ఒక 60 సీట్లు మాకు కన్ఫర్మ్డ్గా వస్తాయి, ఒక 60 సీట్లు అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళకి కన్ఫర్మ్డ్గా వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈచంద్ర గారు మరి చూసారు లేదా, ఎప్పుడైనా మేము ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 6 మండలాలు 8 మండలాలు ఉంటే ఆ మండలం ఈ మండలం అనే క్యాలిక్యులేషన్లో తెలుగుదేశం పార్టీ వైకాపాకి అడ్జస్ట్ మెజారిటీస్ లెక్కేసుకునే క్రమంలో ఎప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కేసుకునే వాళ్ళం కాదు. పోస్టల్ బ్యాలెట్ ఎంత ఉండే? ఒక 500 ఓట్లో, 400 ఓట్లో, 300 ఓట్లో ఉండే ఒక కాన్స్టిట్యున్సీకి. ఈరోజు 2000 నుంచి 3000 ఓట్లు, అప్ టు 5000 ఓట్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ. సో ఆన్ అన్ యావరేజ్ 175 కాన్స్టిట్యున్సీస్ మీద ఒక 3000 ఓట్లు ఈచ్ కాన్స్టిట్యున్సీకి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 2000 ఓట్లు 3000 ఓట్లు పోలై ఉంటే పోస్టల్ బ్యాలెట్లో ఒక 2000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మీరు చూడండి, రేపు పొద్దున్న కౌంటింగ్లో మిగతా ఓట్లు ఏమవుతాయో నాకు తెలియదు, కానీ రేపు పొద్దున ఈవీఎంలు నొక్కినప్పుడు చాలా కాన్స్టిట్యున్సీల్లో వైకాపాకి కూడా చాలా బూతుల్లో మెజార్టీలు రావచ్చు, కానీ పోస్టల్ బ్యాలెట్ స్టార్టింగ్లోనే ఎంచుతారు. ఒక 3000 ఓట్లు ఉన్నటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 3000 ఓట్లు పోలై ఉంటే దానిలో 2000 ఓట్లు 100కి 100% తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి. ఈ 2000 ఓట్లే రేపు పొద్దున దాదాపు 50 కాన్స్టిట్యున్సీస్ కీలకం కాబోతున్నాయి. ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో పోస్టల్ బ్యాలెట్లో వైకాపాకి ఎక్కడన్నా వచ్చినాయంటే వాళ్ళు గెలవబోతున్నారు అని అర్థం. అంత కీలకం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఓట్లని ఇన్వాలిడ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. యాక్చువల్గా ఇంపాసిబుల్ విషయాన్ని దాన్ని చేసుకోవాలని చూస్తున్నారు. దానిలో క్రమంగా మొట్టమొదటి నుంచి కూడా ప్రతి ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ఈ ఊరికి తొండాట అనేది ఎలా ఉందంటే, విజయచంద్ర గారు మనం మామూలుగా చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఎల్బిడబ్ల్యూ లెగ్ బిఫోర్ వికెట్ అంటే కాలి మీద ఏడ తగిలినా ఎవడో ఒకడు మన కుర్రాడే ఎంప్లాయ్ ఉంటాడు, అవుట్ అనేవాడు అనమాట. ఇట్లుంది తప్పితే సీల్ వేయడం మర్చిపోతేనో దాన్ని ఇన్వాలిడ్ చేయాలనుకోవడం. సీల్ అంటే గుర్తొచ్చింది ఒక నిమిషం, నా దగ్గర ఒక 2023 ఎన్నికల అప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలలో ఈ పాయింట్ ఉంది. ఒకసారి అది ప్లే చేయండి, నేను మీకు అందరికి చదివి వినిపిస్తాను. దాన్ని బట్టి ఇంకా రెడ్ మార్క్ లో చూడండి. ద పోస్టల్ బ్యాలెట్ పేపర్ షల్ నాట్ బి రిజెక్టెడ్ merely on the ground that the attesting officer has not put his seal on the declaration of the electoral